హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా. పొయ్యి మీద పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని వేయించుకుందాం. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకుందాం. పచ్చిమిర్చి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. తర్వాత నేను 1/2 kg లివర్ తీసుకున్నాను. 1/2 kg లివర్ని కడిగి పెట్టి ఒక బౌల్లో తీసుకుని 1 స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారము, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడినంత తీసుకోండి. అవన్నీ కలిపి పెట్టుకుని ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ కనుక మనం పెట్టుకుంటే కనుక ఆ మసాలా అంతా లివర్కి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఫ్రై చేసుకున్నప్పుడు. తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ప్యాన్లో వేసేసుకుందాం మనం. ఒక 5 మినిట్స్ దాన్ని సిమ్లో పెట్టుకుని మనము మూత పెట్టుకుంటే కనుక దానిలో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేసి ఫ్రై అవుతూ ఉంటుంది. అలా వాటర్ అంతా బయటకు రావటం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రై చేసుకున్నప్పుడు. సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుందాము. దానిలో ఉన్న వాటర్ అంతా అయిపోయి దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మొత్తం అడుగంటేస్తుంది. అలా కాకుండా లో సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా వేసి కలుపుకుందాం. ఇది నేను చపాతీలోకి చేశాను. చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. నేను చపాతీ చేశాను. చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా లివర్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బ్లడ్ లేని వాళ్ళకి ఈ లివర్ తినటం వల్ల మంచిగా బ్లడ్ పడుతుంది. ఇది సింపుల్గా మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, స్పైసీగా, సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త ఐటెంతో కలుద్దాం. బాయ్.